వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూటమి దూరమైంది. ఏపీ సీఎం చంద్రబాబు అక్కడ నేతలకు ఇప్పటికే నిర్ణయం తెలియజేశారు. వైసీపీ తరపున ఇప్పటికే నామినేషన్ వేశారు మాజీ మంత్రి బొత్స. కూటమి అభ్యర్థి ఉంటారని అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇవాటితో నామినేషన్లకు గడువు ముగియనుంది. బొత్సతో పాటు నామినేషన్కు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా బరిలో ఉన్నారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు వైసీపీ ముందు జాగ్రత్తగా క్యాంపు రాజకీయాన్ని కూడా తెరలేపింది. బెంగళూరు కేంద్రంగా క్యాంపు రాజకీయం ఆ పార్టీ నడిపిస్తోంది. ఓవరాల్గా అసలు కూటమి ఎందుకు ఈ ఎన్నికలకు దూరమైనట్టు, మరో అభ్యర్థి రంగంలో ఉన్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో మరి బొత్స గెలుపు ఏకగ్రీవమా లేదంటే నెంబర్ పరంగా చూస్తున్నప్పుడు ఇంకా గెలుపు ఖాయమేనా? ఈ అంశాలకు సంబంధించి లంచ్ అవర్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే బయట నుంచి లైవ్లో పాల్గొంటున్నారు టీడీపీ సీనియర్ నేత శాసనమండలి మాజీ సభ్యులు ఏఎస్ రామకృష్ణ గారు. ఏఎస్ రామకృష్ణ గారు, ఇప్పుడు సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత ఇమీడియట్గా వచ్చిన ఒక కీలకమైన ఎన్నిక ఉప ఎన్నిక అయినప్పటికీ విశాఖ స్థానిక సంస్థల ఉప ఎన్నిక అనేది కొంత ఖచ్చితంగా కూటమి ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోబోతోంది అన్న చర్చ జరిగింది. అంతకుముందు మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్ అలాగే గండి బాబ్జీ పేర్లు వినిపించాయి. నిన్న బైరా దిలీప్ పేరు వినిపించింది. అనూహ్యంగా పోటీ చేయటం లేదంటూ ఈరోజు మీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. అసలు ఎందుకు సార్ పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు? మీ వ్యూహం ఏంటి? అట్లాగే రవిచంద్రారెడ్డి గారికి నమస్కారం. నమస్తే సార్. ఇప్పుడు మా పార్టీ ఈ ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొపోవటానికి ప్రధానమైనటువంటి కారణం మాకు అక్కడ బలం లేదు. 60% అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి జడ్పీటీసీలు కానివ్వండి, లేకపోతే విశాఖపట్నంలో కార్పొరేటర్లు కానివ్వండి, కౌన్సిలర్స్ కానివ్వండి ఉన్నారు. ఇటు పరిస్థితుల్లో మనకు బలం లేదు కనుక మనం అక్కడ పోటీ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అసలు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పాల్గొవాల్సినటువంటి అవసరం లేదు. మనం అనుకుంటే అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళని అధికారంలో ఉన్నాం కాబట్టి వాళ్ళని తీసుకోవటం కూడా పెద్ద కష్టం కాదు నిజానికి. కానీ ఆ విధంగా చేయటం వల్ల అది మనకు మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో నైతిక విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఎన్నికల్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాల్సినటువంటి అవసరం ఉంది. పైగా మనం అధికారంలో ఉన్నాం కాబట్టి మనం ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. దీనివల్ల మనకు ఒరిగి సచ్చేది ఏమీ లేదు. ఒక్క ఎమ్మెల్సీ వల్ల మనకి అంతగా పెద్దగా ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి ఈ ఎన్నికల్లో పాల్గొకపోవటమే మంచిది అనేటటువంటి ఒక కంక్లూజన్ కి తెలుగుదేశం పార్టీ కూటమి రావటం జరిగింది. ఇవాళ ఈ ఎన్నికలని మనం ఒకసారి మాకు అంత ప్రయోజనకరం కాదు అనేటటువంటి దాన్ని కాసేపు పక్కన పెడితే, ఇవాళ ఈ ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ఎవరైతే 60% మంది జడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతకు ముందు ఏ విధంగా ఎన్నికయ్యారో ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ఆ రోజున అసలు నిమ్మగడ్డ రమేష్ గారిని ఎంత వేధించారో మనం చూసాం. ఆ రోజున అధికారాన్ని ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని, అధికార మదంతో వాళ్ళు బలవంతంగా కనీసం మా ఏజెంట్లు కూడా కూర్చొనియకుండా రాష్ట్రం మొత్తం కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్ని ఏకపక్షం చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో, అధికార మద పిచ్చితోటి వాళ్ళు ప్రవర్తించినటువంటి తీరు నాకు ఈ సందర్భంగా గుర్తొస్తుంది. ఇది కాదని చెప్పని అనొచ్చు, కానీ ఇది వాస్తవం. వాళ్ళు అధికారాన్ని ఉపయోగించారా, అధికారాన్ని ఉపయోగించలేదా, అధికారాన్ని ఉపయోగించబట్టి ఆ రోజున స్వేచ్ఛగా ఎక్కడా కూడా ఎన్నికలు జరగలేదు. కేవలం ప్రజాస్వామ్య పద్ధతుల్లో కాకుండా అప్రజాస్వామికమైనటువంటి పద్ధతుల్లో, నియంతృత్వ పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నికల్లో పాల్గొనకుండా అవతల వైపు నుంచి
డబ్బు ఆశ చూపి లేకపోతే అధికారం ఆశ చూపి కొంతమందిని లాగేసుకోవటం, ఈ విధంగా విచ్చలవిడితనంగా అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు స్థానిక సంస్థలో గెలిచారు అనేటటువంటిది వాస్తవం. అందుకని మేము కొన్ని విలువలకు కట్టుబడి ఉండేటటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మాకు అవసరం కూడా లేదు. మనం చూసాము మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించాయి. 164 సీట్లు రావటం అని చెప్పానంటే 11 సీట్లకి వైఎస్ఆర్సీపీ పడిపోయింది అని చెప్పానంటే జనం ఏ విధంగా మరి కూటమికి బ్రహ్మరథం పట్టారు అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. సో ఈ పరిస్థితుల్లో ఈ ఒక్క ఎమ్మెల్సీ కోసం మనం ఆరాటపడాల్సినటువంటి అవసరం లేదు, ఆశపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఇవాళ మనం బలం లేకుండా పెట్టేటట్టయితే అది రాంగ్ సిగ్నల్స్ వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ నైతిక విలువలకు కట్టుబడి ప్రజాస్వామ్యంలో కొన్ని పద్ధతులకి మనం మరి అనుసరించాలి. కాబట్టే ఈ ఎన్నికల్లో పాల్గొనకూడదు అని చెప్పని కూటమి నిర్ణయించిందని చెప్పని నేను అంటున్నాను. మీరు ఇంకా ఇందాక కొంతమంది పేర్లు చెప్పారు, పేర్లు వినపడతాయండి. అవును, సహజంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీ పోటీ చేస్తుంది అనేటటువంటి మాట సహజంగా వస్తుంది. వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అధికారాన్ని ఉపయోగించుకొని పోటీ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పని మీడియా కూడా రాస్తుంది, పేర్లు కూడా రాస్తుంది. ఆ క్రమంలో వచ్చినటువంటి పేర్లే మీరు పేర్ల గోవింద్ గురించో లేకపోతే గండి బాబ్జీ గురించో లేకపోతే ఇంకొకరి పేరు కూడా చెప్పారు మీరు, జనసేనకు సంబంధించినటువంటి దిలీప్ పేరు కూడా చెప్పారు. ఆ క్రమంలో వినపడినటువంటి పేర్లే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏనాడు కూడా మేము ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారా? కూటమి నేతలు ఎన్నికల్లో పాల్గొంటామని చెప్పారా? సో మీడియాలో వచ్చినటువంటి వార్తలను బట్టి అవి నిజమని చెప్పని ఏదో భయపడి వైసీపీకి భయపడే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ఉందని చెప్పని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే చచ్చిపోయిన పోము వైఎస్ఆర్సీపీ, దానికి భయపడే వాళ్ళు ఎవరండి ఇవాళ? రైట్. అందుకని ఇవాళ పార్టీ దీన్ని ఖచ్చితంగా బలం లేదు కాబట్టి జరుగుతుంది. రైట్. రవిచంద్ర రెడ్డి గారు, ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారన్న దానిపై చాలా స్పష్టమైన వివరణ ఇచ్చారు. 1, బలం లేదు. 2, నైతిక విలువలకు మేము కట్టుబడి ఉన్నాము. ఈ నేపథ్యంలోనే మేము ఇంకా పోటీ చేయకూడదు అనుకున్నాం. ఒక్క ఎమ్మెల్సీ కోసం ఇంత తాపత్రయపడాల్సిన అవసరం లేదు. 164 సీట్లతో మాకు స్పష్టమైన మ్యాండేట్ కూటమికి ఇచ్చినప్పుడు దీన్ని మేము అంత సీరియస్గా తీసుకోవట్లేదని అంటున్నారు రామకృష్ణ గారు. సతీష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు, రామకృష్ణ గారికి, అలాగే టెంటివ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే. కుదిరితే చెప్తాం నీతులు, కుదరకుంటే తీస్తాం గోతులు అనేది వీళ్ళకి అలవాటైన విద్య. ముఖ్యంగా నైతిక విలువలు అన్న దాని మీద నవ్వులాటగా ఆ మాట చెప్పారేమో అనిపిస్తుంది. గతం మర్చిపోదామన్నా మర్చిపోనివ్వదు సార్. ఎందుకంటే 2014లో వీళ్ళు గెలిచి ఇదే కూటమి, సోకాల్డ్ కూటమి ఏదైతే ఉందో గెలిచిన తర్వాత ఆనం విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ ఏదైతే డిక్లేర్ చేస్తే దానికి పోటీగా వాకాటి నారాయణ రెడ్డిని బలం లేకపోయినా అభ్యర్థిగా పెట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి గారు నెల్లూరుయుడు, ఒంగోలుకి అప్పట్లో తెలుగుదేశం తరఫున పార్లమెంటు సభ్యుడు. ఆయన ద్వారా మా స్థానిక సంస్థల ప్రతినిధులందరినీ బస్సుల్లో తరలించి చెన్నైలో క్యాంపు పెట్టి మరీ అక్రమంగా గెలిపించుకున్న వైనం చూసాం. ఈసారి కూడా ప్లస్లు మైనస్లు క్యాలిక్యులేటర్ పెట్టుకొని లెక్కేశారు, పాసిబిలిటీస్ చూశారు, ఖర్చు పెట్టినా ఫలితం లేదని లెక్కేశారు. ఖచ్చితంగా కూడా అందని ద్రాక్ష పుల్లనని చెప్పి ఏదైతే సామెత ఉంటుందో అప్పుడు నైతిక విలువల గురించి మాట్లాడుతూ మేము స్థానిక సంస్థల్లో గెలవడానికి అధికారం మదాన్ని ప్రయోగించాలని అన్నారే, చాలా తప్పు రామకృష్ణ గారు. చెప్పేందుకే నీతులని మీకు తెలుసు, కానీ మనం ఆత్మహత్యను ఎంతకాలం చేసుకుంటాం? ఆల్రెడీ ముఖ్యంగా మీకు చెప్పాలంటే సార్, దాదాపు వాళ్ళు చాలా దగ్గరలో పోటీ చేయడానికే భయపడి పోటీ చేయలేదు తెలుగుదేశం పార్టీ. సార్, ఎలక్షన్ కోడ్ ఉంటుంది స్థానిక సంస్థలైనా ఇంకోటైనా. ఆ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని వ్యవస్థలు పనిచేస్తాయి. ఆ స్థానిక సంస్థలు కూడా వర్తిస్తుంది. అయినప్పటికీ యథేచ్ఛగా మమ్మల్ని అనడంతో పాటు 23 మంది ఎమ్మెల్యేలని, 3 ఎంపీలని అధికార మదంతో లాక్కున్నది మీరు తెలుగుదేశం పార్టీ తరఫున. తెలుగుదేశం పార్టీకి అవసరం లేకపోయినా 23 మంది ఎమ్మెల్యేలను ఆ రోజు మా నుంచి లాగి వాళ్ళకి అంతిస్తాం ఇంతిస్తాం అని చెప్పి మోసం చేసి కండువా వేసి కాసిన డబ్బులు ఇచ్చి పాపం వాళ్ళని కూడా ఏమార్చి మోసం చేసి వాళ్ళకి రాజకీయ చరిత్ర లేకుండా చేసిన ఘనత మీది. దాంతోపాటు మీతో ఆ రోజు 23 మంది ఎవరైతే వచ్చారో ఒక్కరు మాత్రమే 2019లో గెలవడం జరిగింది అద్దంకి.
అతను తప్ప మళ్ళీ ఎక్కడా గెలవల, గొట్టిపాటి రవి తప్ప. కానీ మిమ్మల్ని నమ్ముకున్నందుకు వాళ్ళ రాజకీయ జీవితం నాశనం అయిపోయింది. అదేవిధంగా మీరు చూసినట్టయితే ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే బలము లేకపోతే నైతిక విలువలు ఇలాంటి అనేక సూక్తి ముక్తావళి చెప్తున్నారో ఇప్పటికీ పొంచే ఉన్నారు. మా ఎమ్మెల్యేలను కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ వస్తామంటే మేము రమ్మంటాం, మీరు వస్తానంటే మేము వద్దంటామా అన్న చందాన ఏదైతే బలాబలాలు చూసుకున్నప్పుడు మీకు 530 ఓట్లు ఉన్నాయి, మ్యాజిక్ ఫిగర్ కంటే 50 ఓట్లు అదనంగా ఉన్నాయి. రెండు పోటీకి దూరం చాలా స్పష్టంగా ఈరోజు స్పష్టత ఇచ్చేశారు. కూటమికి మించిన పోటీ మీకు ఎక్కడ ఉంటుంది? ఎవరో ఒక అభ్యర్థి ఉన్నారు, ఆయన ఇండిపెండెంట్ గా ఉన్నారు సార్. ఇండిపెండెంట్ గా ఉన్నా కావాలంటే ఇంకా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇంకా తెర వెనుక ఓడించే ప్రయత్నాలు జరుగుతున్నాయని నమ్మకంతో ఉందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఎట్టి పరిస్థితుల్లో లేదు. ముందుగానే మా బొత్స సత్యనారాయణ గారు చాలా సీనియరు, అనేక రకాలైన పదవులు అనుభవించారు. కేబినెట్ మంత్రిగా, ఎంపీగా అనేక పదవులు అనుభవించారు. ఫస్ట్ టైం ఎమ్మెల్సీ కాబోతున్నందుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఎమ్మెల్సీ ఇంతవరకు కాలేదు, ఎమ్మెల్సీ కాలేదు, ఇప్పుడు ఎమ్మెల్సీ కాబోతున్నారు. ఖచ్చితంగా ఆ పదవిని కూడా ఆయన అలంకరించబోతున్నారు. సో ముందుగానే ఆయనకి మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా కూడా ఈ రోజు వాళ్ళు ఏదైతే ఒక అడుగు వెనక్కి వేశారో, అనవసరం ఖర్చు అనుకున్నారు, వృధా ప్రయత్నం, ఓడిపోతే నవ్వులాటకు గురవుతాం అని చెప్పి కింద మీద పడ్డ తర్వాత ఒక నిర్ణయానికి తీసుకొచ్చారు. మంచిదే. ఈ సాంప్రదాయాన్ని వాళ్ళు ఎన్ని రోజులు కొనసాగిస్తారనే దానికి సందేహం ఎందుకు వ్యక్తం చేస్తున్నానంటే, మొన్నటికి మొన్న క్లియర్ గా అనేక దగ్గరలో మేయర్లుగా ఉన్న మా వాళ్ళని, మున్సిపల్ చైర్మన్లుగా ఉన్న మా వాళ్ళని మార్చి ఏమార్చడం కోసం కార్పొరేటర్లను ఏ విధంగా లాక్కుంటున్నారు, ఏ విధంగా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని వాళ్ళ వైపుకు లాక్కొని ఆ చైర్మన్ గిరీలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. మరి అప్పుడు గుర్తు నైతిక విలువలు అనేవి తెలుగుదేశం పార్టీకి కానీ కూటమికి సంబంధించిన వ్యక్తులకు కానీ లేకపోతే ఆ పార్టీ నాయకులకు కానీ అని మేము సూటిగా అడుగుతున్నాం. అయ్యేమో నైతిక విలువలు కాదు. నిన్న మొన్న సార్ జీవీఎంసీకి సంబంధించి, వైజాగ్ కి సంబంధించి కార్పొరేటర్ని 21 మందిని మార్చేసుకుందామని చూశారు. మరి 12 మంది తెలుగుదేశం పార్టీకి, 9 మంది జనసేనకు పోతున్నారని అని చర్చ జరిగింది. కానీ అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు టైప్స్. ఓకే, రామకృష్ణ గారు, అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టుగా ఉంది తెలుగుదేశం పార్టీ కూటమి నేతల వ్యాఖ్యలు అంటున్నారు రవిచంద్రారెడ్డి గారు. ఒకవైపు నైతిక విలువలు అలాగే బలాన్ని అంచనా వేసుకునే విశాఖ ఎమ్మెల్సీ పోటీకి దూరం అని చెబుతూనే, మరోవైపు చాలా కార్పొరేషన్లు, చాలా మున్సిపాలిటీల్లో అటు చైర్పర్సన్లని అలాగే కౌన్సిలర్లని వీళ్ళందరినీ చేర్చుకోవటం నైతికత అనిపించుకుంటుందా? ఇదే రవిచంద్రారెడ్డి గారి ప్రశ్న. రవిచంద్రారెడ్డి గారి తీరు ఎలా ఉందంటే, చింత చచ్చిన పులుపు చావలేదని చెప్పని ఈయన తీరు కూడా మారలా. ఇంతకు ముందు ఏ విధంగా మాట్లాడుతున్నారో నేనేమి దూషించలేదు సార్ రామకృష్ణ గారు. బాగా నేను దూషించానా? మట్టానికి పోయినటువంటి వైఎస్ఆర్సీపీ ఎంత ఓటమి చెందిందంటే ఇక మళ్ళీ పైకి లేసేటటువంటి అవకాశం లేకుండా బాధి పారేశారు ఈ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్సీపీ. ఏదో ఇప్పుడు అసలు ఇంత బలం ఉంచుకొని కూడా ఎందుకు మీరు క్యాంపులు పెట్టాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది మీకు? ఎందుకంత భయపడుతున్నారు మీరు? ఎందుకంత అభద్రతా భావంలో ఉన్నారో నాకైతే అర్థం కాలేదు. మేము పోటీ పెట్టవు, మాకు అవసరం లేదురా బాబు, మాకు దానివల్ల ప్రయోజనం లేదు, మాకు ఒరిగేదేమి లేదు అని చెప్పాను అన్న తర్వాత కూడా ఎవరి నుంచి మీరు భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నట్టు లెక్క? దొంగ అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ఆళ్ళనానిని మేము తీసుకున్నామండి, మేము రాజీనామా చేయమన్నామండి, మద్దాలగిరిని మేము తీసుకున్నామండి. అట్లాగే రోసి గారు, ఇప్పుడు మా గుంటూరులో రోసి అని ఎమ్మెల్యే, ఈ వైఎస్ఆర్సీపీలో ఇక మేము ఇవ్వలేము, వీళ్ళు చేస్తున్నటువంటి చండాల పనులు మేము ఇక భరించలేము, ఎవడో రౌడీని తీసుకొచ్చి మాకు అన్యాయం చేసినటువంటి ఒక ఆయన్ని తీసుకొచ్చి కౌన్సిల్లో ప్రతిపక్ష నాయకుడిగా పెట్టారు, ఇక ఈ పార్టీలో ఉంటాం అనవసరం అని చెప్పని వాళ్ళందరూ రాజీనామా. ఇక రాబోయేటటువంటి రోజుల్లో నేను అనుకోవడం తట్టాబుట్ట సర్దుకొని ఈ వైఎస్ఆర్సీపీ నేను బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పానే నేనైతే అనుకుంటున్నా. మళ్ళా ఈ పార్టీలు ఏదో ఊహిస్తా ఉన్నారు, మళ్ళా ఈ పార్టీకి ఈ రాష్ట్రంలో పుట్టగతులు ఉంటాయని చెప్పని నేను అనుకోను. ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీ సీట్ అండి. బొత్స సత్యనారాయణ గారు మొట్టమొదటిసారి
ఎమ్మెల్సీ అని చెప్పని అంటున్నారు. మొట్టమొదటిసారి కాబట్టి, నాలుగోసారి కాబట్టి, ఐదోసారి కావచ్చు. అసలు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అనేటటువంటి దాని గురించి కూడా మనం ఆలోచించాలి. ఏదో ఒక్క ఛాన్స్ అని చెప్పని చంద్రబాబు నాయుడు గారి మీద నారాసురు చరిత్ర అని చెప్పని రాసి కోడికత్తి సీను డ్రామా ఆడి వాళ్ళు అధికారంలోకి వచ్చారు చెప్ప అనేకమైనటువంటి హామీలు ఇచ్చి మద్యపాన్ని నిషేధం చేస్తాము, సిపిఎస్ రద్దు చేస్తాము, జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇస్తాము, ఏది అలాగే కాంట్రాక్ట్లు ఇచ్చిన రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పిచ్చి హామీలు ఇచ్చి అమలు కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల్లో ఎటువంటి పాలన చేశారో ఈ రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచం మొత్తం చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు తిరిగిపోయేటటువంటి మళ్ళా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు. కాబట్టి ఈ పార్టీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీ, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ ఏదైతే 5 సంవత్సరాలు పరిపాలన చేసిందో అటువంటి పార్టీని ఈ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూడలేదండి అంతకు ముందు. ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన వైఎస్ఆర్సీపీ పాలన చూసిన తర్వాత ఇటువంటి వ్యక్తిని అంత చూడలేదు, ఇప్పుడు చూసింది. చూసిన తర్వాత మళ్ళా జన్మలో ఈ పార్టీని గెలిపించకూడదురా, జన్మలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయకూడదురా, ఈ విధమైనటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రం కాదు, ఈ రాష్ట్రం అనేటటువంటిది అమ్మేస్తాడు ఈయన స్వప్రయోజనాల కోసం అమ్మేస్తాడు, చంపేస్తాడు, కిడ్నీలు కూడా అమ్మేసుకునేటటువంటి రకం అని చెప్పని ఇవాళ జనం అందుకనే ఈ నడ్డి విరిచేశారండి. మళ్ళీ ఈ పార్టీ ముక్కలైపోయింది. మళ్ళీ ఈ పార్టీ మళ్ళీ ఈ ముక్కలను అతికించడం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. నేను అనుకుంటున్నా రవిచంద్రారెడ్డి కూడా ఏదో ఒక రోజు జ్ఞానోదయం అయ్యి ఆయన కూడా ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతాడని చెప్పని నేనైతే చూద్దాం. 2 నెలలేగా అయింది. చేస్తున్నారా రవిచంద్ర రెడ్డి కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఏమండి రవిచంద్రారెడ్డి కోసం మీరేమైనా ప్రయత్నాలు చేస్తున్నారా లేదంటే ఆయన రవిచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళు మాకు వద్దండి, ఆయన వస్తానన్నా మేము తీసుకోం. ఓకే అది రైట్ రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ యువర్ కామెంట్. ఐ వెల్కమ్. ఎందుకంటే మీరు పిలిచినా కాదు, ఏ పార్టీ పిలిచినా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేవాళ్ళం కాదు. ఆయన హార్డ్కోర్ సైన్యంగానే ఉంటాం, అలాగే రాజకీయ జీవితాన్ని ముగిస్తాం అవసరమైతే. అంతేగాని మీకులాగా చెప్పే సూక్తులు చేసే మాత్రం మొత్తం భోక్తలు ఏదైతే తినేస్తారో ఆ విధంగా మీరు చెప్పారు. ఇప్పుడే నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఏవైతే చింత చచ్చినా పులుపు చావలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకి అంటున్నారు. చింతకున్న పవర్ సార్ అది, ఆ పవర్ అది ఎప్పటికీ తగ్గే పవర్ కాదు. అది ఆయనే ఒప్పుకున్నాడు, అది ఒక కామెంట్ అనుకున్నాడు ఆయన. చింత చచ్చినా పులుపు ఎప్పుడు చావదు, అది గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా దానికి నేను ఐ వెల్కమ్ దట్. నేను ఇంకొకటి అనేది ఏంటంటే, ఆ రోజున ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు ఒక రెఫరెన్స్ చెప్పాను, 23 మంది ఎమ్మెల్యేల గురించి చెప్పాను, మరి 3 ఎంపీల గురించి చెప్పాను. మేము చెప్పిన వాటికి సంజయ్షిగా ఆయన ఏదైనా చెప్పినప్పుడు హుందాగా ఉంటాం. ఈసారి కూటమి పందా మారింది, ఖచ్చితంగా ఈసారి ఈ టెన్యూర్ లో మా పార్టీలు 3 ఉన్నాయి, 1కి మా వాళ్ళకి మాత్రమే మేము న్యాయం చేసుకుంటాం, మేము ఎవరిని ఆహ్వానించాం, మేము ఎవరిని పార్టీల నుంచి వేరే పార్టీల నుంచి వచ్చే వాళ్ళని చేర్చుకోమని చెప్పే ధైర్యం ఉందా? లేదు. కానీ కుదిరితే వలసలు, లేకపోతే మాత్రం సమస్యలు మనకెందుకని చెప్పి పక్కకు పోయిన వీళ్ళు ఇదే విధంగా మాట్లాడతారు. ఇకపోతే 2 సీట్లకు పరిమితమైన పార్టీ, 543 పార్లమెంటరీ సీట్లలో 2 సీట్లకు పరిమితమైన బీజేపీ తిరిగి వాజ్పేయి గారిని ప్రధానమంత్రిని చేసింది. వాజ్పేయి గారు స్వయంగా ఓడిపోయారు ఆ ఎలక్షన్ లో. రాజీవ్ గాంధీ గారు ఆఫ్టర్ సార్ ఏమి కాదు సార్, ప్రజలు నమ్మక ద్రోహం చేసే ఉద్దేశంతో ఇచ్చిన నకిలీ హామీల్ని నమ్మారు, ఓటేశారు. టెక్నికల్ గా నిన్నటికి 2 నెలలు పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నడుస్తుందో, చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ 2 నెలల అరాచకాలు గానీ, అమలు చేయని హామీ కానీ, అన్నిటికీ శటకోపం కానీ, హామీలు నేను అమలు చేస్తా, సంపదను సృష్టిస్తా అని చెప్పి అప్పులు తప్ప, ప్రజలకు తిప్పలు తప్ప ఏం మిగల్చని తెలుగుదేశం పార్టీని జనం ఎలక్షన్ ఇంకా 58 నెలలు ఉందా అని బాధపడుతున్నారు. కానీ దే ఆర్ వెయిటింగ్. ఎప్పుడు అసలు రీకాల్ చేసే అవకాశం అంటూ ఉంటే ఇప్పుడే 3వ నెల పూర్తి రీకాల్ చేసేవాళ్ళు, 3వ నెలలోనే రీకాల్ చేసేవాళ్ళు సార్. కామెంట్ చేశారు, ప్రజల్ని ఏమారిస్తే ఊరుకుంటారా? మేము పోటీకి దూరం అని క్లారిటీగా స్పష్టత ఇచ్చేసాము, అయినప్పుడు కూడా ఇంకెందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది? ఇప్పుడు చుట్టూ గద్దలుంటాయి, కోడికి పౌరుషం ఉంటది, పిల్లల్ని కాపాడుకోవడానికి వాళ్ళు నేర్పించి, ఇప్పుడు ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారు చుట్టూ మా వాళ్లే ఉన్నారని మేము అతమర్చి ఉంటే
మాంగుంట శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి చెన్నైకి తరలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఆ రోజు బలం లేకపోయినా వాకాటి నారాయణ గెలిపించిన తర్వాత ఆయన పోయి బీజేపీలో చేరాడు. సో ఇది మాకు నెల్లూరులో అనుభవం, స్వానుభవాలు చాలా ఉన్నాయి కాబట్టి మా జాగ్రత్త మా ఇష్టం, మా నిర్ణయం తప్పేం కాదు కదా. మా మనుషుల్ని మేము కాపాడుకుంటే వాళ్ళకి బాధ ఏంటి? రామకృష్ణ గారు, వాళ్ళ మనుషుల్ని వాళ్ళు కాపాడుకుంటే మీకు ఇబ్బంది ఏంటని రవిచంద్ర రెడ్డి గారు అడుగుతున్నారు. కానీ అలా ఎప్పుడైనా ఇలాంటి ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఈ క్యాంప్ రాజకీయాలు అలాగే అందరినీ కనిపెట్టుకుని ఉండటం అనేది సహజం కదా. అది పంచాయతీ లెవెల్ నుంచి ఎమ్మెల్సీ లెవెల్ వరకు ఎక్కడైనా. రవిచంద్రారెడ్డి గారు చెప్పారు, ఆయన ఏదో ఒంగోలు ఎక్స్పెరిమెంట్ గురించి మాట్లాడుతున్నాడు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా, బలరాంని తీసుకుంది ఎవరండి? వంశీని తీసుకుంది ఎవరండి? మద్దాలగిరిని తీసుకుంది ఎవరండి? వాసుపల్లి గణేష్ని తీసుకుంది ఎవరండి? ఎందుకయ్యా నీతులు చెప్తావు? ఇవన్నీ ఎందుకు చెప్పు? నాకు అర్థం కాదు. వాళ్ళలో ఎవరికి ఒక్కరికి కూడా మేము సభ్యత్వం ఇవ్వలేదు, ముఖ్యమంత్రి గారు కండువా కప్పలేదు. వాళ్ళు మా పార్టీని అనుకూలంగా నడిచారు అంతే. వాళ్ళ కుటుంబ సభ్యులకు కండువా వేసాం కానీ వాళ్ళకి కండువా ఏ రోజు వేయాల. అరే బాబు రవిచంద్రారెడ్డి, ఎందుకయ్యా నీతులు చెప్తావు? అబద్ధం అయితే రికార్డ్స్ పరిశీలించుకోవాల్సిందిగా కోరుతున్నా. ఊసారులేండి, చాలా సార్లు ఊసారు, అయినా కానీ తుడుచుకునే కదా వచ్చారు. పక్కన పడి మాకు తెలుసులేవా రాజకీయం? మీకే తెలుసు. ఇవాళ ఎందుకు భయపడుతున్నాను నేను చెప్తున్నాను. ఎందుకు క్యాంపు ఎవరిని చూసి భయపడుతున్నారు? మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? మా క్యాంప్ మా ఇష్టం, మా పార్టీ ఇష్టం. ఆయన ఆపండి గారు. అంటే మా క్యాంపు మా ఇష్టం, మా జాగ్రత్తలు మాకు ఉంటాయి కదా అంటున్నారు రవిచంద్ర రెడ్డి గారు. అలా కాదు. ఇప్పుడు మా పార్టీ అధికారంలోకి వచ్చి 2 నెలలు, నిన్నటికి 2 నెలలు. ఏమండి అసలు ఈ జగన్మోహన్ రెడ్డి, నేను అందుకనే ఈయన పేరు శివానంద రెడ్డి అని పెట్టా. చాలా పెట్టాను చంద్రబాబు నాయుడు గారికి. చెప్తే మీకు లైవ్ లోనే కన్నీళ్ళు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారికి చాలా పేర్లు పెట్టాం మేము. ఇప్పుడు పెట్టమంటే పెడతా. 36 మంది చనిపోయారు అని చెప్పి అన్నాడు. 36 మంది పేర్లు చెప్పరా బాబు అని చెప్పానంటే ఢిల్లీలో అడిగితే చెప్పు, నంద్యాలలో అడిగితే చెప్పు, డిఫమేషన్ వినుకొండలో అడిగితే చెప్పు. డిఫమేషన్ అండి, వీఆర్ ఛాలెంజింగ్. 36 మంది ఎవరో చెప్పు. రామకృష్ణ గారు, డిఫమేషన్ ఏంటి? రాష్ట్రంలో జరిగిన మారణకాండ గురించి, రాష్ట్రంలో జరిగిన మారణకాండ గురించి సమర్థించుకోవడానికి కొద్దిగా సిగ్గనిపించాలి. రవిచంద్రారెడ్డి, నువ్వు ఆగవా? నువ్వు మాట్లాడేటప్పుడు కానీ ఏదంటే అది మాట్లాడితే ఆగేదానికి ఎందుకుంటారు? తక్కువ కాదు. ఎందుకున్నారు ఎవరి లెక్కలు వారికైనా దానికి సంబంధించే మనం వేరే టాపిక్స్ లోకి వెళ్ళొద్దు. రామకృష్ణ గారు, నాకు బాగా గుర్తు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే, మీరు రికార్డు తీసుకోండి, ప్రమాణ స్వీకారం చెయ్యక ముందే ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నాశనం అయిపోయినాయి, రాష్ట్రం సర్వనాశనం అయిపోయినాయి అనేటటువంటి మాట ఆ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు అని చెప్పానంటే ఏం చెప్పాలి ఆయన గురించి? అమ్మ ఇటువంటి ముఖ్యమంత్రి మనం, ఇటువంటి వ్యక్తినా మనం ముఖ్యమంత్రిని చేసుకుంది, కనీసం ప్రమాణ స్వీకారం చేయకుండా ఈ మాటలు మాట్లాడుతున్నాడు అని చెప్పని జనం ఏమిట్రా బాబు ఇటువంటి మాట్లాడుతున్నాడని చెప్పి అనుకున్నారు. అలాగే ఈయన ఢిల్లీ పోయినప్పుడు వినుకొండలో, నంద్యాలలో ఆ విధంగానే మాట్లాడుతున్నాడు. కనీసం ప్రతిపక్ష నాయకుడుగా చాలా సందర్భాల్లో మాట్లాడాము. ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంట, రూల్స్ అండ్ రెగ్యులేషన్ తెలియండి ఆయనకి. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. రవిచంద్ర రెడ్డి గారు, ఒక మాట క్లియర్ గా చెప్పాలంటే, తెలుగుదేశం పార్టీ చెప్పే నీతులు తీసే గోతులు. రాజకీయంగా వాళ్ళకి నిజంగా కూడా చిత్తశుద్ధి లేదు. వాళ్ళు ముగ్గురుగా గెలిచారు, కావాల్సిన సీట్లు ఇచ్చారు, కానీ ఇప్పుడు కూడా పక్క పార్టీల వాళ్ళ మీద ఆధారపడి వాళ్ళందరినీ లాగేది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలు లేకుండా పోవాలనేది వాళ్ళ కోరిక. 2014 తర్వాత సార్ కుదరలేదు కాబట్టి లాగలేదు, అందుకే క్యాంప్ పెట్టాల్సి వచ్చింది. నేననేది 2014 తర్వాత ఏక పార్టీ సరిపోద్ది, ప్రతిపక్షాలు అవసరం లేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చరిత్ర ఉంది. కాబట్టి అది కుదిరేవి కాదు. కింద పడ్డ వాళ్ళు ఎంత వేగంగా లేస్తాం అనే దానికి 58 నెలల సమయం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇంకా బొత్స గెలుపు ఖాయంగానే కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. స్పెసిఫిక్గా ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి రంగంలో ఉన్నప్పటికీ మ్యాజిక్ ఫిగర్ కంటే 50 ఓట్లు అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండడం, అంతకు మించి ఎన్నికల్లో పోటీ చేయకూడదని కూటమి నిర్ణయించిన ఆ నేపథ్యంలో ఇంకా బొత్స గెలుపు దాదాపు సులభం అంటున్నారు. చూద్దాం నిజంగా ఏం జరగబోతుందో. ఇది వాటి లంచ్ అవర్ డిబేట్.